హాయ్ డియర్ టు ఫ్యామిలీ. మీకు ఏ సీజన్ అంటే ఇష్టం? అంటే సమ్మరా, లేకపోతే రైనీ సీజనా, లేకపోతే వింటర్ సీజనా? నాకైతే ఎందుకో వింటర్ సీజన్ అంటే ఇష్టం. ఎందుకు చలికి వణికిపోవడానికా అనుకుంటారేమో. వణికిపోవడానికని కాదు, మనకి పవర్ కట్ అయినా సరే చల్లగా ఉంటుంది కాబట్టి హాయిగా నిద్ర పట్టేస్తుంది. కరెంట్‌తో సంబంధం అయితే ఉండదు నైట్ అయితే. సో, అందుకు నాకు వింటర్ సీజన్ అంటే ఇష్టం. చల్లగా ఉంటుంది, క్లైమేట్ బావుంటుందనని చెప్పేసి. మీకింతకీ ఏ సీజన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇన్ని చెప్తున్నా కానీ రెసిపీ ఏంటో చెప్పట్లేదు అంటారా? ఆల్రెడీ ఈ రెసిపీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసేసాను. ఈరోజు టిఫిన్‌కి ఏం చేద్దామా అని అనిపించింది. ఇడ్లీ, దోస అంటే పప్పు రుబ్బుకొని చాలా టైం పట్టేస్తుంది. సో, పోనీ అలాగని ఇన్‌స్టంట్‌గా దోసలు, ఇడ్లీ ట్రై చేద్దామా అంటే ఈ మధ్యనే చేశాను. మళ్ళీ అటుకుల ఉప్మా చేసేసుకుందాంలే అని చెప్పేసి అటుకుల ఉప్మా ట్రై చేశాను. అటుకుల ఉప్మా ట్రై చేశానననేసి ఇదే ఫస్ట్ టైమ్ అనుకోకండోయ్! చాలా సార్లు చేశాను. చాలా సింపుల్‌గా ఇంకా టేస్టీగా వచ్చేస్తుంది. అటుకుల ఉప్మా అంటేనే అయితే ముద్దగా అవుతుంది లేదా గట్టిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి మీరు కూడా ట్రై చేసి అప్పుడు చెప్పండి. అలా ఫాలో అయిపోండి. చాలా బావుంటుంది. ఇంకా ముద్దలా అనేది ఉండదు. పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందనమాట. చలికాలం కాబట్టి కొంచెం వేడి వేడిగా తినేయండి. మరీ చల్లారిన తర్వాత తిన్నామంటే తినబుద్ధి కాదు. నాకు ఒక అంకుల్ చెప్పారు, "సక్సెస్ అనేది అంత ఈజీగా రాదమ్మా, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే ముందు ఓటమిని కూడా తట్టుకోవాలి" అని చెప్పేసి, ఓర్పుతో ఉండాలినని. ఆ అంకుల్ చెప్పినప్పటి నుంచి నాకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్ పెరిగింది. మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్.